హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీరు మిక్స్ శారీస్ చూడబోతున్నారండి. పార్టీ వేర్ శారీస్ అన్నమాట. గోటా పట్టి వర్క్తో కానీ, మిర్రర్ వర్క్తో కానీ, అలాగే ఇలా థ్రెడ్ కాంతా స్టిచ్తో కానీ ఇలా ఉన్నాయండి. రకరకాలుగా మిక్స్ అయి ఉన్నాయి. చూసేద్దాము మరి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వచ్చేసి 10 శారీస్ చూపించబోతున్నానండి. ఇంచుమించుగా 10 రకాలని చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే ఇవి నా హ్యాండ్ స్టాక్ కాదండి, మన ఇన్స్టాగ్రామ్ సప్లయర్ పంపించారనమాట. అందుకని నా దగ్గర ఎక్కువ రోజులు ఉండవండి. మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. గ్లాస్ ఆర్గంజా శారీ, బాటిల్ గ్రీన్ కలర్ అండి. చాలా బాగుంది శారీ అయితే. ఇదిగోండి, మొత్తం అంతా కూడా ఇలా చిన్న స్టోన్స్ లాగా అతికించినట్టు ఉందండి, చాలా దగ్గరగా. యంగ్స్టర్స్కి పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. అలాగే ఇలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి, అంటే మిర్రర్తో. బోర్డర్స్ వచ్చేసి ఇదిగోండి, బోత్ సైడ్స్ కూడా ఇలా కుందన్స్ అండ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. మిర్రర్ కూడా అండి ఫాయిల్ మిర్రర్ అట్లా కాదు, రియల్ మిర్రర్ అనమాట. చాలా బాగుందండి చీర అయితే. ఈ కొత్తగా చీరలు కట్టుకునే పిల్లలు మరీ భారీగా అలా ఉంటే కూడా ఇష్టపడరు కదా, క్యారీ చేయటం కష్టమని. అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుందండి. కల్నేతలాగా బ్లాక్ బాటిల్ గ్రీన్ కల్నేత అనమాట. షేడెడ్గా కనిపిస్తూ ఉంది మూమెంట్లో. చాలా చాలా బాగుందండి శారీ అయితే. ఇదిగోండి, పళ్ళులో అయితే ఫుల్ లెంత్లోనే ఉంటుంది వర్క్. అలాగే ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పుడు చూసారు కదా ఇందాక, నీ లెంత్ వర్క్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. వెల్వెట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా పార్టీ వేర్ శారీనేనండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే ఒక పెళ్ళికి ఎన్నో ఈవెంట్స్ ఉంటున్నాయి కదండి, అలా కొన్ని ఈవెంట్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని శారీ పేరైతే ముంగా రంగత్ శారీస్ అంటారు వీటిని. మొత్తం అంతా వీవింగేనండి శారీ అంతా కూడా. ఈ మధ్యలో కనిపించేది బోర్డరు, పళ్ళు మొత్తం అంతా వీవింగ్. అందుకనే కొంచెం వెయిట్ ఉంటుందండి శారీ ఖచ్చితంగా. అలాగే పైపింగ్ కూడా చేశారు. కింది వైపు పూర్తిగా వస్తుంది, పైన వైపు కొంతవరకు వస్తుంది. శారీ వీవ్ అయితే అలా ఉంటుందండి బ్యాక్ సైడ్. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది. శారీలో వచ్చేసి ఇట్లా బాందిని ఉంది, ఇట్లా ప్లెయిన్ సర్కిల్స్ ఉన్నాయి, వీవింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి, మొత్తం అంతా వీవింగ్ ఉందండి. దానివల్ల కొంచెం వెయిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, నేను మళ్ళీ చెప్తున్నా. టాసిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. పట్టు చీరలాగా అనిపిస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్. హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చిందండి. లాంగ్ ఫ్రాకు, లెహంగా అలా కూడా చేసుకోవచ్చండి. చాలా రిచ్ లుక్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఈ శారీ వచ్చేసి కనీ సిల్క్ అండి. కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఉంటుందని చెప్పబోయి కాశ్మీరీ సిల్క్ అంటున్నా. కనీ సిల్క్ అండి. మీకు చెప్పాలంటే ఫ్యాబ్రిక్ పష్మినా అని వచ్చేది ఒకప్పుడు. అది కానీ మీకు ఐడియా ఉండుంటే అలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే. మొత్తం వీవింగేనండి, శారీ అంతా వీవింగే. అందుకే ఈ శారీ కూడా వెయిట్ ఉంటుంది ఖచ్చితంగా. వీవింగ్ శారీస్ ఇష్టపడే వాళ్ళు చాలా నచ్చుతుంది ఈ శారీ అయితే. చూడండి, ఇట్లా బోర్డర్ కానీ, మధ్యలో డిజైన్ కానీ, ఇక్కడ చూడండి ఎలిఫెంట్ అంబారీ బోర్డర్ ఉంది, ఇక్కడ వచ్చేసి వీవింగ్ బోర్డర్ ఉంది. అదే ఏనుగు అంబారీ ఇక్కడ పళ్ళులో కూడా ఇచ్చారు. అలాగే పళ్ళులో టాసిల్స్ కూడా ఉన్నాయండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి, బ్యాక్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంటుందండి. శారీ మొత్తం ఇంతేనండి, టాప్ టు బాటమ్, స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా కూడా వీవింగే. ఏది కూడా ఇందులో ప్రింట్ అనేది లేదు. బ్లౌజ్ కూడా వీవింగేనండి. చిన్న చిన్న బుటీస్, చాలా బాగుంది బ్లౌజ్. హ్యాండ్స్కి బోర్డర్. ఈ శారీ కూడా కనీ సిల్కేనండి. ఇది కూడా మొత్తం వీవింగే ఉంటుంది.
ఇందాక ఎలిఫెంట్ అంబారీ అది చూసాం కదా బోర్డర్, ఇది వచ్చేసి రాజారాణి బోర్డర్ అండి. మొత్తం అంతా థ్రెడ్ వీవింగేనండి ఇదంతా కూడా. ఈ వీవింగ్ వల్ల ఈ చీరలు వెయిట్ ఉన్నాయి. ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత వీవింగ్ అంటే చాలా నీట్గా చేశారు. బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఇచ్చారండి. ఇందాకటి సారీ అయితే మీరు ఆల్ ఓవర్ చూసారు కదా, ఇది వచ్చేసి డిఫరెంట్ స్టైల్. పైన వైపు అంతా బూటీలు ఉన్నాయి చూడండి, పైన సింగిల్ బోర్డర్, ఇక్కడ వచ్చేసి ఇలా డబుల్ బోర్డర్స్ వచ్చాయి. చాలా ఆర్టిస్టిక్గా వీవ్ చేశారండి చీర అయితే. నాకు తెలిసి ఇది హ్యాండ్లూమే అయ్యి ఉంటుంది, ఎందుకంటే నేను మన ఇన్స్టాగ్రామ్ సప్లయర్ని అడగలేదు ఇది హ్యాండ్లూమా కాదా అని. ఇంత వీవింగ్ రావాలంటే హ్యాండ్లూమ్లోనే ఇలా నీట్గా వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్. మనం కట్టుకున్నామంటే చీర ఇంకా అలా ఒంటి మీద ఎటు కదలదేమో అనేలాగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. పస్మినా శారీస్ ఐడియా ఉన్న వాళ్ళకి అలా అర్థమవుతుంది. ఈ శారీ కనీ సిల్క్లోనే డిఫరెంట్ స్టైల్ అండి. పైన అంతా కూడా ముందు చీరలాగే థ్రెడ్ వీవింగ్ వచ్చింది. కింద వచ్చేటప్పటికి బనారస్ బోర్డర్, అలాగే బనారస్ పళ్ళు. పైన వైపు కూడా చిన్న బనారస్ బోర్డర్ వచ్చింది, ఒక 5-6 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడైతే ఒక 8 ఇంచెస్ వరకు ఉందండి. లైట్ గ్రీన్ కలర్ అండి, రెడ్ కాంబినేషన్లో వచ్చింది, చాలా బాగుంది. బ్లౌజ్ చూపించండి. ఇదిగోండి బ్లౌజ్. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి. ఈ శారీ కూడా కనీ సిల్క్లోనే. శారీ ఆల్ ఓవర్ ఏమో థ్రెడ్ వీవింగ్ అండి. బోర్డర్స్ వచ్చేసి బనారస్ బోర్డర్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పట్టు చీర వెయిట్ కనుక మనకు ఓకే అనుకుంటే శారీస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయండి. బ్లౌజ్ గ్రే విత్ రెడ్ కాంబినేషన్, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వీవింగ్ చూపించు. చాలా నేర్పుగా ఓర్పుగా వీవ్ చేశారండి, అంత మంచి చీర. నేవీ బ్లూ కలర్ డోలా సిల్క్ అండి. డోలా సిల్క్ మార్కెట్ని ఎంతలా ఏలేసాయో మీ అందరికీ తెలుసు. డోలా సిల్క్ విత్ బాందిని. కింద అయితే మంచి జరీ బోర్డర్ అండి. బోత్ సైడ్స్ కూడా ఇట్లా చక్కటి వీవింగ్ జరీ బోర్డర్ వచ్చింది. మధ్యలో అంతా కూడా బాందిని ప్రింట్తో పాటు ఇలా అంతా జరీ మోటివ్స్ అండి, పెద్ద పెద్ద మోటివ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి, చాలా బాగుంది. డోలా సిల్క్ అంటే ఫాలింగ్ మెటీరియలే, మీ అందరికీ తెలుసు కదండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. హ్యాండ్స్కి ఇలా జరీ బార్డర్ కూడా ఇచ్చారు. నేవీ బ్లూ కలర్కి చక్కగా యాంటిక్ గోల్డ్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి గ్రే కలర్లో ఫ్యాన్సీ సిల్క్ శారీ అండి. ఇది లైట్ వెయిటే ఉంది, ఎందుకంటే శారీ అంతా ప్రింటెడ్ డిజైన్ వచ్చిందండి. బార్డర్లో మాత్రం కాంతా స్టిచ్ ఉంది. చాలా నచ్చింది నాకైతే ఈ శారీ. ఇదిగోండి ఇదంతా ప్రింట్, పైన వైపు అయితే ఏమీ బోర్డర్ ఉండదు. అలా కొంచెం ఇక్కడ నడుము వరకు కనిపించే చోట ఈ బోర్డర్ కాంతా స్టిచ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కింద వైపు అంతా కూడా కాంతా స్టిచ్ బోర్డర్ వస్తుంది. పళ్ళు చూడండి ఎంత బాగుందో. మొత్తం అంతా కూడా కాంతా స్టిచ్చేనండి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. గాజీ సిల్క్ శారీ అండి. కరెక్ట్గా చెప్పాలంటే నార్త్ ఇండియన్ పెళ్లి కూతురుల చీర. పెళ్ళైన కొత్తల్లో చాలా వరకు ఇవే కడతారు, పెళ్ళికి సంబంధించిన ఫంక్షన్స్లో అట్లా. బాందిని ప్రింట్తో వచ్చిందండి శారీ అంతా కూడా. పళ్ళులో పటోలా ప్రింట్ వచ్చిందండి, అలాగే టిష్యూ పళ్ళు కూడా ఉంది. ఇదంతా కూడా మిర్రర్స్తో కవర్ చేశారు.
అలాగే బోర్డర్స్ వచ్చేసి పళ్ళుకి కానీ శారీకి కానీ గోటా పట్టి వర్క్తో బోర్డర్స్ వచ్చాయండి. ఆ బోర్డర్లో కూడా మిర్రర్ వర్క్ ఉంది. టాజిల్ చూసారా ఎంత బాగుందో. శారీ కలర్ అయితే రామా బ్లూ కలర్ అండి, రాణి పింక్ కాంబినేషన్లో వచ్చింది. చాలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి అంటే మ్యారేజ్ ఈవెంట్స్ పర్టికులర్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్. హ్యాండ్స్కి కూడా చక్కగా గోటా పట్టి వర్క్ బాగానే ఇచ్చారండి, ఎక్కువే వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా బాగుంది ప్రింట్ ఉంది, నేవీ బ్లూ కలర్ బ్లౌజ్. నార్త్లో గోటా పట్టి వర్క్ అంటే ఫేమస్ అండి, బాగా అదిరిపోయిందండి. బాటిల్ గ్రీన్ కలర్తో ఈ గోటా పట్టి కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. శారీ అంతా కూడా బాందిని ప్రింట్ పైన మిర్రర్స్ వచ్చాయండి. అలాగే పళ్ళులో కూడా టిష్యూ పళ్ళుతో సహా అంతా కూడా మిర్రర్స్ యాడ్ చేశారు, చాలా బాగుంది. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ చూపించండి. గాజీ సిల్క్ మెటీరియల్ చాలా బాగుంటుందండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా వీవింగ్ కానీ వర్క్ కానీ వచ్చిన శారీస్ కొంచెం వెయిట్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది వీడియో చూసిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టి ప్రతి చీర వెయిట్ ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే మీరు ఏ వెయిట్ వరకు ఎఫర్ట్ చేయగలరో నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసినట్టుగా నాకు తోచినట్టుగా చెప్తున్నాను. కొన్ని చీరలు ఏంటంటే ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉన్నప్పుడు బరువు ఉన్నా కూడా బాగుంటాయి. ఓకేనా అండి, చూసారు కదా శారీస్, నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. చాలా స్టాక్ వచ్చింది, వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. మంచి మంచి కోటా శారీస్ కూడా రాబోతున్నాయి. చక్కగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.